ఏమాత్రం కదలిక లేదు, మొండి వైఖరి అవలంబిస్తున్నారు. అందువలన ఏదైతే జోనల్ కమిటీ, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మనం ఈరోజు రెండవ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే తిరుపతి రీజియన్లోనూ కడప రీజియన్లోనూ ఉన్న సమస్యలను పరిష్కరించమని మన వాళ్ళు మెమరాండం ఇచ్చినప్పటికీ చర్చలకు ఆహ్వానించి ఈ చర్చల్లో ఏమాత్రం సానుకూలంగా చర్చల సమస్యలు పరిష్కరించకపోగా మరింత జటిలం చేస్తూ మొండి వైఖరి అవలంబిస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ మనము గతంలో బ్యాడ్జీలు పెట్టినాం, రెండు రోజులు బ్యాడ్జీలు పెట్టినాం. తర్వాత ఇప్పుడు ఏదైతే బ్యాడ్జీల తర్వాత గేట్ మీటింగ్ నిర్వహిస్తున్నామో ఈ గేట్ మీటింగ్ ద్వారా కూడా సమస్యల పరిష్కారం అయిపోయా కావా తర్వాత విషయం పరిష్కారం అయితే పర్లేదు. కాకపోతే రేపు పొద్దున సమ్మెకు కూడా సిద్ధంగా ఉండాలని కార్మికులందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కడప డిపో మేనేజర్ కానీ ఈ డీపీటీ